Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. గాంధీ భవన్ పెద్దలకి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చైర్మన్స్ సాయి గారికి, సుజాతక్కకి, నిజాం భాయ్కి, భాస్కర్ అన్నకి, కొత్వాల్ సాబ్కి, లింగం అన్నకి అండ్ గాంధీ భవన్ సభ్యులకు, పత్రికా సోదరులకు, మీడియా పెద్దలందరూ కూడా నమస్కారం. మరి గడిచినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనటువంటి సోనియా గాంధీ మేడం గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ, అలానే నా మీద ఎంతో నమ్మకంతో మా ప్రాంత ప్రజలకు అండగా ఉంటానని చెప్పి ఎంతో నమ్మకంతో నాకు అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారికి, విశ్వనాథన్ గారికి అండ్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులకు నాకు ప్రజాసేవ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు మా పార్టీ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గడిచినటువంటి బై ఎలక్షన్లో మంచి మెజారిటీ, దాదాపు 25,000 మెజారిటీ ఇచ్చి నా మీద నమ్మకంతో నన్ను ఆశీర్వదించినటువంటి నా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీని గెలిపించుకోవడానికి నిరంతరం రాత్రింబవలు దాదాపు 2-3 నెలల నుండి కృషి చేసినటువంటి క్యాబినెట్ మంత్రులందరికీ, మరీ ముఖ్యంగా వివేకన్న, పొన్నమన్న, తుమ్మల నాగేశ్వరరావు గారు దాదాపు 150 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అనేక సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి వారికి అందరికీ కూడా అందిస్తూ, వారితో పాటు క్యాబినెట్ మంత్రులు, చైర్మన్స్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్సు, ఎంపీలు, కార్యకర్తలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఏఐసిసి కార్యకర్తలు, స్టేట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి బాగా కష్టపడ్డారు. వారందరికీ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారందరి యొక్క కష్టం, కృషి, మా ప్రాంత ప్రజల యొక్క ఆశీస్సులతో నేను ఈరోజు మీ ముందు ఎమ్మెల్యేగా గెలుపొందినాను. మరోసారి వారందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ